అప్పుడు కష్టంగా తీసుకున్నాను. కానీ ఎందుకంటే కష్టంగా తీసుకున్నాను, మా అమ్మ తాడు ఉంటది కదా! ఓకే. అది అమ్మేసి నాకు ఇచ్చింది. నేను వద్దని చెప్పాను. కానీ తీసుకో అమ్మ అని చెప్పింది. ఆహ్, మా తను అమ్మ కూడా పుస్తెల తాడు అమ్మేసి మీకు 60,000 ఇచ్చారు మళ్ళీ. మా అమ్మ అడిగింది కాబట్టి నేను తీసుకొని నేను అప్పుడు ఫిక్స్ అయ్యాను. దీనికి ఎలా అయినా సరే వర్త్ క్రియేట్ చేయాలి. ఇది ఆ అమ్మ ఇంత కష్టపడి మనకిచ్చింది కదా! తనకి ఎలాగైనా సరే మనం ఎలాగైనా ఒక 1 ఇయర్‌లో అయినా సరే దీనికి తగ్గ వాల్యూ నేను ప్రొవైడ్ చేయాలనుకున్నాను. అండ్ ఆ ప్రాసెస్‌లోనే ఉన్నాను. ఓకే. ఏమో చూడాలింక. నిజంగా గ్రేట్ కదా! మీ ఫోన్ కొనుక్కుంటానంటే తన మెడలో ఉండే ఆ! దండ తీసి ఇచ్చేయడం అంటే. అమ్మ నా కోసం ఏమేం చేస్తది. నేనే ఇబ్బంది పెట్టాలనుకోను గానీ, హ్మ్. చాలా సాక్రిఫైస్ చేసింది, ఇంకా చేస్తుంది. అండ్ అంత చేసిన ఆమెకి ఇప్పుడు నేను చేసేది నేను పడేది ఒక కష్టమా? అందరూ ఏమనుకుంటారు కానీ నా కష్టం ఏమి కాదు. బాబోయ్! ఎళ్లి గిన్నెలు తోమడం, బట్టలు అన్నీ నేను కళ్ళారా చూత్తను.